విక్రమాదిత్య రాజ్యంలో నవరత్నాల గురించి తెలియని వారు ఉండరు. వారిలో అందరికీ తెలిసినవాడు కాళిదాసు. కాళిదాసు గొప్ప రచయిత, కవి మాత్రమే కాదు, గొప్ప చరిత్రకారుడు కూడా. కాలతంత్రాన్ని అభ్యసించిన జ్యోతిష్య పండితుడని చాలా కొద్ది మందికే తెలుసు. కాళిదాసు, వరాహమిహిర రాసిన గ్రంథాలన్నిటిలో విక్రమాదిత్య చరిత్ర విస్తృతంగా ఉంది. అంతేకాదు, కాళిదాసు తాను ప్రత్యక్షంగా చూసిన విక్రమాదిత్య చరిత్రను రికార్డ్ చేసిన గ్రంథం ఇప్పటికీ దొరుకుతోంది. అదే జ్యోతిర్విదాభరణం. ఇది కాళిదాసు రచించిన జ్యోతిష్య చరిత్ర గ్రంథం. ఇందులో విక్రమాదిత్య చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ గ్రంథం గురించి చాలా మందికి తెలియదు. ఈ జ్యోతిర్విదాభరణ గ్రంథంలో 22వ అధ్యాయం మొత్తం కాళిదాసు తన కళ్లతో ప్రత్యక్షంగా చూసిన విక్రమాదిత్య చరిత్రను రికార్డ్ చేశారు. విక్రమాదిత్య చరిత్రకు కాళిదాసు గ్రంథాలను మించిన ఆధారాలేముంటాయి? విక్రమాదిత్య పాలించిన రాజ్యాల గురించి జ్యోతిర్విదాభరణ గ్రంథంలో ఉన్న ఒక శ్లోకం ఇది. కాంభోజ గౌడాంధ్రక మాళవాననాః శ్రీ విక్రమార్కస్య సురాజ్య గౌర్జరాః స్వవర్ణధర్మ క్రియయోజ్వలీకృతం యశోభిగాయం త్యదునాపితే జనాః. ఇందులో విక్రమాదిత్యుడు భరత ఖండంలో పాలించిన రాజ్యాల గురించి కాళిదాసు తన జ్యోతిర్విదాభరణ గ్రంథంలో రాశారు. ఈ శ్లోకం ప్రకారం కాంభోజ అంటే ఇప్పటి కాంబోడియా వరకు, గౌడ రాజ్యం ఇప్పటి బంగ్లాదేశ్, బెంగాల్, ఆంధ్ర రాజ్యం అంటే ఇప్పటి ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు, మాళవ రాజ్యం అంటే ఇప్పటి మధ్యప్రదేశ్ అంతా, అనార్త రాజ్యం అంటే ఇప్పటి గుజరాత్ తీర ప్రాంతం అంతా, సౌరాష్ట్ర అంటే ఇప్పటి మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలు, గుర్జరా అంటే రాజస్థాన్, ఈ రాజ్యాలతో పాటు నేపాల్, కశ్మీర్ వరకు భరతఖండం మొత్తాన్ని విక్రమాదిత్యుడు పాలించాడని కాళిదాసు తన జ్యోతిర్విదాభరణ గ్రంథంలో స్పష్టంగా రాశారు. కల్హణుడి రాజతరంగిణిలో కూడా విక్రమాదిత్యుడి సామంత రాజ్యమే కశ్మీర్ అని ఉంటుంది. కల్హణుడి రాజతరంగిణిలో విక్రమాదిత్యుడి కాలంలో ఉన్న కశ్మీర్ చరిత్రే మాతృగుప్త చరిత్ర. విక్రమాదిత్యుడి పాలనా కాలంలో కశ్మీర రాజు శ్రేష్ఠసేన. అతని మరణం తర్వాత అక్కడ ఎన్నో రాజకీయాలు జరిగాయి. కశ్మీర్ శత్రువుల పరం అయ్యే ప్రమాదంలో పడింది. అప్పుడు భయపడిన కశ్మీర్ మహామంత్రి సమ్రాట్ విక్రమాదిత్య చక్రవర్తి ఆదేశం కోసం కబురు పెట్టాడు. అప్పట్లో కశ్మీర్ ఉజ్జయినికి సామంత రాజ్యం. అప్పుడు విక్రమాదిత్యుడు తన దగ్గర కవిగా పనిచేసిన గొప్ప మేధావి, ధర్మం తప్పనివాడు అయిన మాతృగుప్తుడిని కశ్మీర్ రాజుగా నియమించాడు. ఇప్పుడు మనం చూస్తున్న శ్రీనగర్ మాతృగుప్తుడు అభివృద్ధి చేసిన నగరమే. విక్రమాదిత్యుడి కాలంలోనే కశ్మీర్ గొప్పగా అభివృద్ధి చెందింది. విక్రమాదిత్యుడే మాతృగుప్తుడిని కశ్మీరు రాజుగా నియమించాడని కల్హణ రాజతరంగిణిలో స్పష్టంగా ఉంది.